అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఎస్సి, ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది మార్చి 4th రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 4th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 28 మార్చ్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ కు చివరి తేదీ. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్స్ అనేది మే 9th స్టార్ట్ అయ్యి 13 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ కు సంబంధించి వేకెన్సీ అనేది చూసుకున్నట్లయితే ఢిల్లీ పోలీస్ మేల్ అండ్ ఫీమేల్స్ అనేది అండ్ సిఎస్ నుంచి కూడా మేల్స్ కి ఫీమేల్స్ కి సపరేట్ గా పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఈ సిఎస్ఎఫ్ అనగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లో కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ అండ్ ఎస్ఎస్బి ఈ కేటగిరీ నుంచి మేల్ అండ్ ఫీమేల్స్ కి సపరేట్ గా మరియు రిజర్వేషన్ ప్రకారం కూడా ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం జాబ్ పోస్టింగ్ గురించి చూసినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఎక్కడికైనా జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ సంప్రదించగలరు. టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 4000కు పైన జాబులను ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 1, 2024 నాటికి మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ అనేది జనరల్ వాళ్ళకు 20 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 28 సంవత్సరాలు, అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళకి 30 సంవత్సరాల వరకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్లయితే 1/8/2024 నాటికి ఎనీ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఉమెన్స్ కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఎక్సైజ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా ఉన్న ఓబీసీ జనరల్ వాళ్ళకి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొదట మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ 1 ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకు మెడికల్ టెస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పేపర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ప్రతి టాపిక్ నుంచి కూడా 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ కు టోటల్ గా 2 hours అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పేపర్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ 2. ఈ పేపర్ 2 ఎగ్జామ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ టెస్ట్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hours. ఈ 2 ఎగ్జామినేషన్ కూడా నెగిటివ్ మార్క్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెగిటివ్ మార్క్స్ అనేది 0.25 మార్క్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ గురించి చూసినట్లయితే అబ్బాయిలకు హైట్ అనేది మినిమం 170 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా చెస్ట్ గురించి చూసినట్లయితే ఎక్స్పెండ్ చేయనప్పుడు 80 సెంటీమీటర్స్, ఎక్స్పెండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరైతే ఎస్టీ కేటగిరీ అబ్బాయిలు అయితే ఉన్నారో వాళ్ళకి హైట్ వచ్చేసి 162.5 సెంటీమీటర్స్. అదేవిధంగా చెస్ట్ చూసినట్లయితే ఎక్స్పెండ్ చేయనప్పుడు 77 సెంటీమీటర్స్, ఎక్స్పెండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో చూసినట్లయితే హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో అమ్మాయిలకి హైట్ అనేది 154 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక్కడ వెయిట్ గురించి చూసినట్లయితే కరస్పాండింగ్ టు హైట్ అంటే హైట్ ప్రకారం ఎంత వెయిట్ అయితే ఉండాలో అంత వెయిట్ ఉండాలి. దాని తర్వాత చూసినట్లయితే అన్ని పోస్టులకు కూడా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. మేల్ కేటగిరీస్ గురించి చూసినట్లయితే 100 మీటర్స్ రేస్ ని 16 సెకండ్లో ఫినిష్ చేయాలి. అదేవిధంగా 1.6 కిలోమీటర్ రేస్ ని 6.5 minutes లో ఫినిష్ చేయాలి. అదేవిధంగా లాంగ్ జంప్ చూసినట్లయితే 3.65 మీటర్స్ ఉంటుంది. దీనికి 3 ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హై జంప్ వచ్చేసి 1.2 మీటర్స్ ఉంటుంది. దీనికి కూడా 3 ఛాన్స్ ఉంటుంది. షార్ట్ పుట్ గురించి చూసినట్లయితే 16 LPS 4.5 మీటర్స్ ఉంటుంది. దీనికి కూడా 3 ఛాన్స్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో చూసినట్లయితే 100 మీటర్ రేస్ ని 18 సెకండ్లో ఫినిష్ చేయాలి.
800 మీటర్ రేస్ ని 4 నిమిషాల్లో ఫినిష్ చేయాల్సి వస్తుంది. లాంగ్ జంప్ విషయాన్ని చూసినట్లయితే 2.7 మీటర్స్ దూకాల్సి వస్తుంది. దీనికి 3 ఛాన్స్లు ఇస్తారు. అదేవిధంగా హై జంప్ చూసినట్లయితే 0.9 మీటర్ దూకాలి. దీనికి 3 ఛాన్స్లు ఇస్తారు. ఇంకా ఈ నోటిఫికేషన్ లో పూర్తి డీటెయిల్స్ కావాలంటే ssc.gov.in లో లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ చూడవాలి. మార్చి 4th ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.